శ్రీమాతే నమః. అందరికీ నమస్కారం. కొందరు ఉపమానాన్ని చేర్చి ప్రమాణాలు 4 అంటారు. మరికొందరు అర్ధపత్తితో కలిపి 5 అంటారు. ఇంకొందరు అనుభవంతో కలిపి 6 ప్రమాణాలు ఉన్నాయని చెప్తారు. ఇంతకీ పరబ్రహ్మ స్వరూపం ఈ ప్రమాణాలు వేటికి అందేది కాదు. అందుకే ఇది పరమైన బ్రహ్మ అయింది. కాబట్టి బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి రావాలి. త్రిమూర్తులు ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిని కలిగి ఉన్నారు. బ్రహ్మదేవుడిలో సృష్టించగలిగే శక్తి ఉంది. విష్ణుమూర్తిలో పాలించగలిగే శక్తి ఉంది. పరమేశ్వరుడిలో లయం చేయగలిగే శక్తి ఉంది. అలాగే సూర్యుడిలో ప్రకాశించగల శక్తి ఉంది. అగ్నిలో దహించగల శక్తి ఉంది. వాయువుకి ప్రేరణ చేయగలిగే శక్తి ఉంది. ఈ శక్తులు లేకపోతే వీరు ఏమవుతారు? వారు పూర్తిగా అసమర్థులే అయిపోతారు. వారు ఏ పనిని చెయ్యలేరు. బ్రహ్మ మొదలుకొని ఈ బ్రహ్మాండంలో ప్రతి ఒక్కరూ కూడా శక్తితోనే నడుస్తున్నారు, శక్తితోనే జీవిస్తున్నారు, శక్తితోనే ప్రతి ఒక్క పని చేయగలుగుతున్నారు. శత్రువుల మీద విజయం సాధించేటప్పుడైనా, భోజనం చేసేటప్పుడైనా, ఏ పనిని చేసేటప్పుడైనా శక్తి వల్లే వాళ్ళు చేయగలుగుతున్నారు. కాబట్టే ఈ ప్రపంచమంతటా నిండి ఉంది శక్తియే, ఆ శక్తియే పరబ్రహ్మం అని బుద్ధిమంతుడు నిర్ధారించారు. ఆవిడనే ఉపాసించారు. అదే విష్ణుమూర్తిలో సాత్విక శక్తి, బ్రహ్మదేవునిలో రాజస శక్తి, పరమేశ్వరునిలో తామస శక్తి. ఇవి ఉండటం వల్లే వారు వారి కార్యక్రమాలన్నిటినీ సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. వారి బాధ్యతలను పరిపూర్ణం చేస్తున్నారు. అలా వారు శక్తి విహీనం అయిపోయినప్పుడు వారు ఏ పని చెయ్యలేరు. శక్తి లేకపోతే అందరూ అసమర్థులే అయిపోతారు. త్రిమూర్తులు మొదలుకొని బ్రహ్మాది దేవతలు అందరూ అసమర్థులే అయిపోతారు. ఆ శక్తి సగుణ, నిర్గుణ అని 2 రకాలు. నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసిస్తారు. అంటే యోగులు, మునులు, సన్యాసులు, తపస్సులు వీరు ఉపాసిస్తారు. ఎటువంటి కోరిక లేకుండా నిష్కామంగా ఉపాసిస్తారు. మరికొందరు సగుణ శక్తిని ఉపాసిస్తారు. ఇష్టకామ్యార్థ సిద్ధి కోసం, కోరికలన్నీ నెరవేర్చుకోవడం కోసం సగుణ రూపాన్ని ఆరాధిస్తారు. అది నిష్కామోపాసన. ఇది సకామోపాసన. ధర్మార్థ కామ మోక్షాలు అన్నిటినీ ప్రసాదించగలిగేది ఆ జగన్మాతే. ఆ శక్తిని విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇది తెలుసుకోలేని మూఢులు కొందరైతే తాము తెలుసుకున్న పాషాండ ధర్మాలనే ప్రచారం చేసేవారు మరికొందరు. వేదంలో కూడా లేని పాషాండ ధర్మాలని తెచ్చి ఇవే ధర్మాలు అంటూ ప్రచారించేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతారు. ఇలా వేదానికి సంబంధం లేని పాషాండ ధర్మాలను ప్రచారం చేయటం ఈ కలియుగంలోనే కనిపిస్తుంది. త్రిమూర్తులు కూడా నిత్యము ధ్యానించేది ఆ పరాశక్తినే. 1000 సంవత్సరాలు తపస్సు చేసేది ఆమె అనుగ్రహం కోసమే. యజ్ఞాలు చేసేది ఇందుకోసమే. ఆ పరాశక్తి సనాతనీదేవి, అందరికీ ఉపాస్య దేవత. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చెప్పిన విషయం. ఈ విషయాన్ని మా గురువుగారైన వ్యాస మహర్షుల వారు నాకు తెలియజేశారు. ఆయనకు నారద మహర్షుల వారు చెప్పారు. నారద మహర్షుల వారికి నాన్నగారైన బ్రహ్మదేవుడు వివరించారు. బ్రహ్మదేవునికి సనాతనుడైన శ్రీమన్నారాయణుడు వివరించారు. పరాశక్తియే అందరికీ ఆరాధ్య దైవము. పరాశక్తిని తప్పకుండా అందరూ పూజించాలి. సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించాలి, శక్తినే ఉపాసించాలి. మహామునులారా, మీ సందేహం కూడా తీరింది కదా, ఇక కథలోకి వద్దాం అంటూ సూత మహర్షి కొనసాగించారు. సూత మహర్షి తర్వాత కథ ఏం చెప్పారు? విష్ణుమూర్తి యోగనిద్రాదేవి బయటకు వదలటం వల్ల నిద్ర లేచారా, లేక యోగనిద్రాదేవి విష్ణుమూర్తి శరీరాన్ని వదలలేదా? ఇది మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి షేర్ చేయడం మర్చిపోకండి.